గం గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. తిరుప్పావైలోని 29వ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణ స్వామిని ఇలా ప్రార్థిస్తోంది. మమ్మల్ని కూడా గోకులంలోని పాలకవారైన గోపకులతో సమానంగా భావించి తమ భక్తిని స్వీకరించి అనగా మా భక్తిని స్వీకరించి మా కోరికలను నెరవేర్చు కృష్ణ అని ప్రార్థిస్తుంది. పోతన గారు శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో ప్రహ్లాదుడు శ్రీహరిపై చెప్పిన పద్యం. గోదాదేవి భావాల్ని గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయం రసనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేంద్రుచంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేరనేత్సు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఈ పద్యం యొక్క భావం ఇదిగో. మందార పుష్ప తేనెల మాధుర్యములో తేలియాడే తేనెటీగా ఉమ్మెత్త చెట్ల వైపు వెళ్ళునా నిర్మలమైన గంగానది అలలలో తేలియాడు రాజహంస వడిగా ప్రవహించు నదులలో ప్రవేశించునా లేలేత మామిడి చిగుళ్లను తృప్తిగా ఆరగించు కోయిల కొండమల్ల తుప్పల వైపు వెళ్ళునా నిండు పున్నమి పండు వెన్నెలలో ఉత్తేజము పొంది విహరించు చకోర పక్షి దట్టమైన పొగమంచులో ప్రవేశించునా లేదు, అట్లు చేయలేవు. ఆ విధముగానే పద్మనాభుని దివ్య పాద పద్మ ధ్యానామృతమును గ్రోలి మత్తెక్కిన నా చిత్తమెట్లు ఇతర విషయములపైకి పోగలదు, అది అసంభవము. కనుక ఓ సుగుణశీల, 1000 మాటలు ఇంకెందుకు. ఇక తిరుప్పావై 29వ పాసురం యొక్క భావం తెలుగు భాష తీయతనంతో. గోవింద, వేకువజామునే వచ్చి నిన్ను సేవించుకుని బంగారు తామర పువ్వుల వంటి నీ పాదాలను స్తుతించటంలో గల మా ఉద్దేశం విను. పశువులను మేపుకుని బతికే మా కుటుంబంలో పుట్టిన నీకు అంతరంగ కైంకర్యాలను మా వలన అంగీకరింపకపోకూడదు. ఈ వాద్య విశేషాలను తీసుకుని పోవుటకు మేము రాలేదు. 7 జన్మలలోనూ నీతో సంబంధం కలవారముగానే ఉంటాము. నీకే మేము సేవ చేయదు. వేరు కోరికలు లేకుండా చేయి. ఇదే కదా మన వ్రతం. విష్ణు చిత్తు తనూజాయై గోదాయై నమః.